హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు ఆది బ్లౌజ్తో నేను ప్లెయిన్ జాకెట్ అండి, అది లూజ్తో మనకి షోల్డర్ మెజర్మెంట్ తెలుసుకోవటం ఎలా ఏంటి అనేది నేను చూపిస్తాను. దీనికైతే బ్లౌజు అదైతే ఉండాలండి. ఆది బ్లౌజ్తోనే నేను ఎలా పెట్టుకోవాలి చిన్న సింపుల్ లాజిక్తో చెప్తానండి. మనం ఫస్ట్ అయితే లూజ్తోనే తెలుసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి లూజ్ అయితే కరెక్ట్గా మెజర్ చేసుకోవాలండి. ఖర్చులతో సహా మనం లూజ్ అయితే తీసుకున్నాం. తర్వాత మనం పొడవు అయితే తీసేసుకున్నామండి. మనకి లూజు పొడవు వచ్చేసినాయండి. ఇప్పుడు జాకెట్ని ఫోల్డ్ చేసేసుకొని మనం లూజు పొడవు అయితే మెజర్ చేసుకున్నామండి. ఇప్పుడు ఎవరైనా సరే నెక్ ఎంత పెట్టుకోవాలంటే చిన్న సైజు బ్లౌజులకి 2 పెట్టుకోండి, పెద్ద సైజు బ్లౌజ్ 2.5 పెట్టుకోండి అని చెప్తున్నారు. కానీ ఈ 2.5లో కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది నేను చెప్తానండి. ఇప్పుడు నాకు సంక డౌన్ కింద నుంచి ఎంత తీసుకోవాలి ఏందో అనేది కూడా చూసేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం సంక డౌన్ నుంచి కరెక్ట్గా నెక్ కల్లి కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇదేనండి మనకి షోల్డర్ మెజర్మెంట్ తెలుసుకోవడానికి. నాకు కింద నుంచి ఇప్పుడు మనం ఖర్చులు పెట్టుకుంటాం చూడండి, ఖర్చులు కానీ సంక డౌన్ నుంచి నెక్ కల్లి మనం ఫోల్డింగ్ కరెక్ట్గా చేసేసుకొని అక్కడ మనకి వచ్చే ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలిపెట్టేసుకొని నేను మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి నెక్ అనేది లూజ్ ఎంత పెట్టుకోవాలి 2, 2.5 అది అనేది కన్ఫ్యూజ్ లేకుండా మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. ఈ టిప్ అయితే ఎవరు చెప్పలేదు, నేనైతే కరెక్ట్గా క్లారిటీగా నేను చెప్పేస్తున్నాను. ఇది నేను ట్రై చేశానండి, కరెక్ట్గానే వచ్చేసింది, అందుకనే మీతో షేర్ చేస్తున్నాను. సింపుల్ టిప్ అండి, కానీ మనకి బ్లౌజులు కుట్టుకోవడానికి కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా వచ్చేసిద్దండి. ఎవరైనా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు. పైన అయితే మార్కింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి నెక్ లూజ్ ఎంత పెట్టుకోవాలో తెలిసిపోయింది కాబట్టి బ్లౌజ్ ఆతో చిన్న షోల్డర్ అనేది మెజర్ చేసుకుంటామండి. ఇప్పుడు మనకి చిన్న షోల్డర్ మెజర్ చేసేసుకుంటే మనకి షోల్డర్ అనేది ఎంత కన్ఫ్యూజ్ లేకుండా వచ్చేసిందండి. ఇంకా మనం లూజ్ అది చూసుకోవచ్చండి. ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ సింపుల్ లాజిక్తో మనం ఎన్ని బ్లౌజులైనా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈజీగా కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు అండి. చాలా బాగా వచ్చిందండి. కటింగ్ వచ్చేసేస్తే మనకి స్టిచ్చింగ్ అనేది కూడా వచ్చేసిద్ది. కటింగ్లోనే ఉందండి, మనకి మిస్టేక్స్ ఏమి లేకుండా వచ్చేస్తాయి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను వేసుకున్న మార్కింగ్ మీద అయితే మంచిగా కట్ చేసుకుంటున్నానండి. చిన్న టిప్ అయితే మీకు చెప్పేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా రౌండ్ ఎంత నీట్గా వచ్చేసిందో.